నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. అంగలగుదురు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, కావూరి చంద్రమోహన్, నలుకుత్తి రమేష్, ఊసరపు సుబ్బారావు, శ్రీను, బెల్లంకొండ సాంబయ్య, శ్రీకృష్ణ, సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పేదవారి సంక్షేమమే లక్ష్యంగా తానేదైతే పార్టీ స్థాపించిన నాడు వాగ్దానం ఇచ్చాడో ₹2 కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణ పథకం, జనతా వస్త్రాలు, ఆయా పథకాలన్నీ అధికారంలోకి రాగానే మరి కుల మతాలకు అతీతంగా అమలు పరిచిన నాయకుడు నందమూరి తారక రామారావు. అదేవిధంగా పేరుకు ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన దేశ రాజకీయాలతో అదేవిధంగా దేశ సమగ్రతకు కట్టుబడి రాజకీయాలు నిర్వహించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నందమూరి తారక రామారావు గారే. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినోత్సవాన్ని మా అంగలగుదురు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భౌతికంగా మన ముందు లేకపోయినా వారి యొక్క కృష్ణుడు, రాముడు మరి వివిధ రూపాల్లో వారు ప్రదర్శించినటువంటి సినిమాల రూపంలో వారి యొక్క నటన వైద్యుడు కానీ మన ముందు కళ్ళ ముందు ఎప్పుడు కూడా కదిలాడుతూ వారి రూపంలో మనకి సినిమా ప్రదర్శించినటువంటి రాముడు, కృష్ణుడు రూపాలని ఆ దేవుడి రూపంలో కొలుసుకుంటూ మరి మనకు రాముడు, కృష్ణుడు ఈ శ్రీరామచంద్రుడే, ఈ ఎన్టీ రామారావుని భావిస్తూ మరి అతను భౌతికంగా ముందులాపైన మరి మనందరికీ చిరకాలము ఈ భూమి మీద ఒక రాముడు, కృష్ణుడు రూపంలో అతను పెంచినటువంటి రూపాలు అందరూ గుర్తుంటాయి. పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందని, ఎన్టీఆర్ అంటే సినీ రాజకీయ రంగాలలో ఒక ప్రభంజనమని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని తెలిపారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శకపురుషుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు అందరి మధ్యలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవితాంతం కూడా కష్టపడి వారు ఆ రోజుల్లోనే పేదలకి పట్టెడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజు వరకు కూడా దాన్ని నడుపుగలుగుతా వస్తున్నారంటే అది ఆయన త్యాగనిరతకి, ఆయన ఈ పార్టీకి ఇచ్చిన పటిష్టతకి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బలోపేతం చేసి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ పార్టీని కాపాడాల్సిన అవసరం అంతా కూడా మన బడుగు బలహీన వర్గాల మీదే ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశ్వవిఖ్యాత నడసార్వభౌమ మన అన్న నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవాలు ఇక్కడ తెనాలిలో జరుపుకుంటున్నాం. అన్నగారు ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన సినీ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ, నాటక రంగంలో కానీ ఎన్నో విశిష్ట సేవలు చేసి సినీ రంగానికి కానీ రాజకీయ రంగంలో 1982లో పేదవారికి కావాల్సిన నిత్యావసరం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని అదే ఉద్దేశంతో తెలుగుదేశం స్థాపించి 9 నెలల కాలంలో రాష్ట్రమంతా తిరిగి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అది ఆయన యొక్క పట్టుదల, ఆయన పేదల మీద ఉండే అభిమానం కూడా అలాంటిదే. తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి వర్ధమాన సినీ నటి టీనా చౌదరి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను మంగళవారం టీనా చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ తెనాలికి చెందిన బీటెక్ విద్యార్థినికి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ కు ఎంపిక కావడం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు. ఈ రోజు నా ఆఫీస్లో టీనా గారు వచ్చారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు చాలా బాగా డాన్స్ కూడా చేస్తున్నారు. గతంలో కూడా అవార్డు ఆమెకి వచ్చింది, ఇంకొకటే అవార్డు ఈరోజు వచ్చింది. సో అందుకని నా శుభాకాంక్షలు టీనా గారికి. తర్వాత టీనా గారు ద్వారా కూడా నేను ఒక మెసేజ్ లాగా ఆమెకి చెప్తాము, ఒక మెసేజ్ లాగా అందరికీ ఇవ్వాలి. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ గతంలో నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం రాష్ట్ర గవర్నర్ల నుండి తెనాలికి చెందిన టీనా చౌదరి సత్కారాలు అందుకోవడం తెనాలి పట్టణానికి గర్వకారణమన్నారు. మా ఏపీలో సభ్యురాలైన టీనా చౌదరి అంచెలంచెలుగా అవకాశాలను అందిపుచ్చుకొని మరింతగా ఎదగాలని ఆయన అన్నారు. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెనాలి. ఎందుకంటే తెనాలికి చెందిన టీనా చౌదరికి వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ రావటం అనేది ఆమె ఒకటే సంతోషించదగిన విషయం కాదు. ఇట్స్ ఏ రియల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ తెనాలి పీపుల్. ఆ స్థాయికి ఎదగటం అనేది చాలా మంచి విషయం. ఐ కేమ్ టు నో ఆ సంస్థ వాళ్ళు ఈ మధ్య హైదరాబాద్లో ఒక కాంపిటీషన్ నిర్వహించారు. దాంట్లో 290 మంది డ్యాన్స్ కళాకారులు ఉన్నారు. వాళ్ళల్లో విశేష ప్రతిభ చూపించిన టీనా చౌదరికి ఆ సంస్థ వాళ్ళు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ని విడుదల చేయడం జరిగింది. అది ఈ రోజున మన సబ్ కలెక్టర్ గారు ప్రకాష్ జైన్ గారి ద్వారా టీనా చౌదరి అందుకోవడం జరిగింది. టీనా మాట్లాడుతూ తన ఎదుగుదలకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నృత్య విభాగంలో తను ఎంపికైనట్లుగా టీనా చౌదరి చెప్పారు. కార్యక్రమంలో టీనా చౌదరి తండ్రి మన్నె సత్యనారాయణ, తల్లి మన్నె శివకుమారి, సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్, వెంకీరామన్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కూచిపూడి డ్యాన్స్ కాంపిటీషన్స్లో నా ఎక్సలెన్స్ వల్ల వచ్చిన అవార్డ్ని ఇక్కడికి వచ్చి సబ్ కలెక్టర్ గారి చేతుల మీద తీసుకోవడం ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. సార్ టైం ఇచ్చి నా కోసం స్పెండ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఈ నెల 29వ తేదీ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల వైష్ణవి జూనియర్ కాలేజీ నందు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు మరియు హెచ్సిఎల్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 2023-24 మార్చిలో 75% మార్కులు కలిగిన ఇంటర్ బైపీసీ, హెచ్ఈసి, సిఈసి విద్యార్థులు పాల్గొనవచ్చునని హెచ్సిఎల్ కోఆర్డినేటర్ పి గురునాథ్, వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు 7780754278 నెంబర్కు సంప్రదించాలని తెలిపారు. రేపు మన వైష్ణవి కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డ్ మరియు ఎస్సిఎల్ వారి సంయుక్తంగా జాబ్ మేళా రేపు ఉదయం 10 గంటలకి నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్నవారు మన కాలేజీకి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. గత 4 సంవత్సరాల నుంచి కూడా మా కాలేజీ విద్యార్థులు ఈ జాబుల్ని పొంది ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్నారు. అంటే ఉద్యోగంతో పాటు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1%, 2% నీట్ జేఈ సీట్ల కోసం కష్టపడటం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడే ఆర్థికంగా విద్యార్థి సెటిల్ అయ్యే అవకాశం ఈ ఎస్ఎల్ కంపెనీ ద్వారా మన విద్యార్థులకి లభిస్తుంది. అందుకని అందరూ కూడా దీనిలో ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. మనకి భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నటువంటి హెచ్సిఎల్ కంపెనీ
ఆర్ట్స్లో ఎవరైతే చదువుతున్నారో ఇంటర్మీడియట్ వాళ్ళకి డిపిఓ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 29వ తారీఖున వైష్ణవి జూనియర్ కాలేజ్ తెనాలిలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి అర్హులు వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో ఓవరాల్గా 75% ఉండాలి. వీళ్ళు 2023-24లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి అవకాశం ఉందండి. మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినారో వాళ్ళు మన హెచ్సిఎల్లో జాయిన్ అవ్వడానికి 3 అంచెల విధానం ఉంది. ఈ విధానంలో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ 1 year ఐటీ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇచ్చి హెచ్సిఎల్లో జాబ్ ఇస్తారు. ఈ జాబ్తో పాటుగా చదువుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ 1 year పీరియడ్ ఏంటంటే వీళ్ళకి 3 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, 9 months ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 9 months ఆన్ జాబ్ ట్రైనింగ్లో మనకి ప్రతి నెల 10,000 స్టైఫండ్ అనేది హెచ్సిఎల్ కంపెనీ నుంచి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 year ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీ అవుతారు. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ వచ్చి 14,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 20% అనేది హైక్ అవడం జరుగుతుంది. మనకి రేపు జరిగే డ్రైవ్కి ఇక్కడ తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్ని కాలేజీల నుంచి ఎవరైతే 2023-24లో కంప్లీట్ అయ్యారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. నందమూరి తారక రామారావు ఆ పేరు, ఆ వ్యక్తి మన దేశానికి ఒక గర్వకారణం. మనకు దొరికిన ఒక ఆస్తి, ఒక గ్రంథం. భారతదేశంలో ఆయన గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ తెలుగు సినిమాకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయన చేసిన పాత్రలతో రూపం తెలియని దేవుడికి ప్రతిరూపమయ్యారు. పేదవాడికి మంచి చేయాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేతపట్టి నాటి రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి అన్ని వర్గాలకు అధికారం అందేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సంక్షేమ కార్యక్రమం తలపెట్టినా అవి అప్పట్లో ఓ సంచలనమే, అద్భుతమే. అవి ఇప్పటికీ ఎప్పటికీ భావితరాలకు ఆదర్శమే. అలాంటి సార్వభౌముని శత జయంతిని పురస్కరించుకొని మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ మీద తనకున్న భక్తి భావాన్ని చాటుతూ ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు, జీవన విధానాన్ని నేటి తరాలకు తెలియచేయాలని దృఢ సంకల్పంతో అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ప్రపంచం మొత్తం మన తెనాలి వైపు చూసే విధంగా 1 సంవత్సరం పాటు నిర్వహించి శేఖభూషణికి ఘనమైన నివాళులు అర్పించారు. ముఖ్యంగా మన తెనాలి కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అంటారు. అలాంటి మన తెనాలి కళాకారుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా ప్రతిరోజు స్థానిక పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ నటించిన సినిమాలను రోజుకు 1 ఉచితంగా ప్రదర్శిస్తూ ప్రతిరోజు ఒక స్థానిక కళాకారులను సన్మానిస్తూ శని ఆదివారాల్లో స్థానిక పెన్షనర్స్ హాల్లో ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితానికి సంబంధించి అనేక అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి నెలాఖరి శని ఆదివారాలలో ప్రముఖ రంగస్థల సినీ దిగ్గజాలను తెనాలి తీసుకువచ్చి ఎన్టీఆర్ అవార్డుతో సత్కరించారు. ఇలా 1 సంవత్సరం పాటు తెనాలి మొత్తం ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోయింది. స్థానిక శివాజీ చౌక్ సెంటర్ నందు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు పదవులు కట్టపెట్టిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందని, ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పులివత్తి సుధీర్, కనకమేడల ప్రసాద్, మదన్, దొప్పలపొడి ప్రసాద్, తుల్లిమిల్లి జమిని, బాలకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్న నందమూరి తారక రామారావు పేదవాడికి కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చి ఆకలి తీర్చారు. అదేవిధంగా పేదవారికి దోవతి అవి ఇచ్చి వస్త్రాలు, జనతా వస్త్రాలు అవన్నీ ప్రవేశపెట్టి అట్లాంటి పేదవాడికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ప్రవేశపెట్టి అత్యున్నత రాజకీయాల్లో కూడా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాడు అన్న నందమూరి తారక రామారావు. ఆయన ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని చెప్పి ప్రజల వద్దకే ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి కానీ ఏదైనా ఇతర పార్టీలు ఉన్నప్పుడు ఈ రకంగా ప్రజల దగ్గర ప్రభుత్వం వచ్చే పని ఉండేది కాదు. ఏడో వీల్ చివర ఒక నాయకుడితో మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఇతరు వచ్చి మన నాన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతివాడికి రాజకీయం ఏంటి, పేదవాడి దగ్గరికి రాజకీయాన్ని తీసుకెళ్లిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు వినపడతానే ఉంటుంది. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలపడానికి కోసం అని చెప్పి 1982వ సంవత్సరంలో
తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేదవాళ్ళకి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచిన మహానుభావుడు, మద్యపాన నిషేధం చేసిన, వృద్ధులు వితంతువులకి పెన్షన్లు ప్రవేశపెట్టిన, ప్రతి ఒక్కరూ అన్నం తినాలి పేదవాడు అనే నినాదంతో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన, జనతా వస్త్రాలు ప్రవేశపెట్టిన, అనేక సంస్కరణలు చేసినా కానీ అది నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. ఈ రోజున ఆయన 101వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.